మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లా పాలకుర్తి నందు స్వర్గీయ ఉద్యమ నాయకురాలు మరి చాకలి ఐలమ్మ గారు నివసించినటువంటి స్వగృహాన్ని మా యొక్క కమ్యూనిటీకి సంబంధించి మా జాతి వ్యక్తి అయినటువంటి మా పాపయ్య టీచరు హెడ్ మాస్టరు పాపయ్య సార్ గారు మరి రిటైర్డ్ హెడ్ మాస్టరు మరి ఈయన స్ఫూర్తిదాయకంగా ఈ యొక్క పాలకుర్తిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మరి ఎవరైతే చాకలి ఐలమ్మ గారు నివసించినటువంటి అనేకమైనటువంటి ఉద్యమకారులు వచ్చి వెళ్ళినటువంటి భోజనం చేసి వెళ్ళినటువంటి స్వగృహాన్ని మా పాపయ్య సార్ గారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 50 సంవత్సరాల క్రితము వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె అప్పటికి బతికే ఉంది. చాకలి ఐలమ్మ గారు బతికే ఉన్నారు. ఆనాడు మరి మా సార్ గారికి వచ్చి అడిగితే మరి ఆ గృహాన్ని వేరే వాళ్ళ ఇంటికి మన జాతులకు సంబంధించిన వ్యక్తులు చాకలి మంగళ పుట్టు ఇంటికి రావిత్తు అని మన జాతిని వెట్టివేయబడినటువంటి జాతులు చాకలోలు కావచ్చు మంగళూరు. అలాంటి తరుణంలో సారు ఒక సామాజిక దృక్పథంతో ఈ స్వగృహాన్ని సారే కొన్నారు. మరి ఆ సార్ గారితో కూడా చాకలి ఐలమ్మ గారితో ఆయన మాట్లాడినటువంటి అంశాలు మరి ఆయన ఈరోజు ఈ గృహం శిథిలావస్థలో ఉంది. కానీ సార్ గారు తీసుకున్నారు. సార్ గారి యొక్క సంరక్షణలో ఈ ఇంట్లో ఈనాటికి కూడా అలాగే ఆయన యొక్క ఆనవాళ్ళు అలాగే ఉండాలనేటువంటి ఆలోచన విధానంతో అలాగే పెట్టారు. మరి సార్ గారితో కూడా ఒకసారి సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీ పేరు సార్? పాపయ్య, రాగిరి పాపయ్య. మీరు చాకలి ఐలమ్మ గారితో మీకున్నటువంటి అనుభవాలు, మీ పరిచయము, మరి ఏ విధంగా ఆమె నివసించినటువంటి ఇల్లు తీసుకోవడానికి మరి ప్రధాన అంశం మీరు ఆనాడు ఉన్నటువంటి వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ మీరు మన సామాజిక దృక్పథంతో మన కులాలు ఒకటి, మన ఆత్మగౌరవం ఒకటి, మన రక్తం ఒకటి అనేటువంటి విధానంగా మరి ఈ ఇల్లు కూడా మీరు ఆనాడు వాళ్ళ కుమారు తీసుకున్నారు. ఆమె ఉన్నటువంటి మీ అనుభవాలు ఏంటి ఒకసారి మా వీక్షకులకి చెప్పండి సార్. ఇక్కడ నేను ఇల్లు తీసుకున్నప్పుడు చాకలి ఐలమ్మకు రజాకర్ల మూమెంట్లో ఎప్పుడైతే నైజాం రాజు స్వతంత్రం వచ్చినాక నైజాం రాజు ఈ ఇండియా లోపల కల్పనేయలేదో అప్పుడు కమ్యూనిస్టు వాళ్ళకి రజాకార్లో నైజాం రాజు వైపు, తర్వాత కమ్యూనిస్టు వాళ్ళు మన స్వతంత్ర యోధుల వరకు వైపు ఉండి కొట్లాడు. అప్పుడు కమ్యూనిస్టు వాళ్ళు అనేది రజాకార్లకు విరుద్ధంగా మిళితం కావాలని, అంటే హైదరాబాదు ఇండియాలో స్వతంత్ర రాజ్యంలో మిళితం కావాలని కొట్లాడు. అప్పుడు చాకలి ఐలమ్మ ఈ కమ్యూనిస్టు వాళ్లకు కొద్దిగా అండదండగా ఉండి వాళ్ళకు ప్రోత్సహించి చివరికి ఆఖరికి నైజాం రాజును ఓడించి, కమ్యూనిస్టు వాళ్ళు ఓడించి అప్పుడు మన స్వతంత్ర రాజ్యం కలిపి ఉన్నారు. సార్ మీరు ఆమెతో పరిచయ అనుభవాలు ఏంటి సార్? ఆమెతో చాలా అప్పటికి ఆమె వృద్ధాప్యంలో వచ్చే ఆమె ఇంటనే ఉండేది. తర్వాత మొత్తానికి అయితే చేతకాని స్థితిలో ఉండలే. మంచి మాటకార్య చేతకాకుండా ఆమె మాట మాత్రం బలం ఉండే అని నా ఉద్దేశం. సార్ అలాగే సార్ భావితరాలకి ఈమె ఉద్యమ స్ఫూర్తితో మీ ఆలోచన విధానంతో భావితరాలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు మీరు ఒక ఉపాధ్యాయులుగా? అని అది విద్యావంతులు కానప్పటికైనా జ్ఞానం అనేది స్వతంత్రము, ప్రజల్లో ఐక్యత, స్వతంత్రంగా బతకాలి, అందరూ సంతోషంగా బతకాలని ఆమె ఉద్దేశం. అందుకొరకే ఆమె పొట్లాడి ఈ యొక్క నైజాం రాజుని వేరు చేసి స్వతంత్ర రాజ్యంలో. సార్ అలాగే ఇప్పుడు ఈ స్వగృహం మీరు తీసుకున్నారు కదా ఆనాటి పరిస్థితుల్లో, మరి మీరు అంటే మీకు ఎలాగా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది, మీకు సంతృప్తి ఉంది ఆ ఇల్లు తీసుకోవడం వల్ల? ఆమె నివసించిన ఆమె ఇల్లు ఎప్పుడైతే చాకలి ఎవరిల్లు అయినా కొంటే, చాకలి ఇల్లు కొంటే స్వర్గంలాగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ చిన్నప్పటి నుంచి కొద్దిగా నాకు మా పెద్దలు చెప్పేది ఆ ప్రకారంగా నేను తీసుకున్నా. స్వతంత్రంగా ఒక 4-5 కోట్ల ఆస్తి వరకు నేను ఆమె స్వగృహాన్ని కొని నేను
ఓకే, ఈరోజు మా సార్ గారు చెప్తున్నటువంటిది ఏదైతే లక్ష్మీదేవి తాండవం చేసినట్లు మా రజక సోదరులు చాకలి సోదరులు ఇండ్లు తీసుకుంటే అని, అలాగే చాకలి ఐలమ్మ గారి ఉద్యమ స్ఫూర్తితో మరి ఆనాడు ఆమెతో మాట్లాడినటువంటి విషయాలు అనేకమైన ఉన్నాయి. మరి దీనిలో భాగంగానే ఈ ఇండ్లు మా సార్ గారు తీసుకున్నారంటే మేము కూడా చాలా గర్వపడుతున్నాం. అంటే మన జాతికి సంబంధించినటువంటి వ్యక్తి, మన జాతి వ్యక్తి అయినటువంటి సార్ గారికి మరొకసారి ఉద్యమ అభినందనలు, ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తిలో చిట్యాల ఐలమ్మ లేదా చాకలి ఐలమ్మ గారి యొక్క నివసించిన స్వగృహం అండి. మరి స్వగృహం ఏ విధంగా శిథిలావస్థలో ఉందో మనం ఒకసారి చూడవచ్చు. మరి నిన్న వాళ్ళ వారసులు చెప్పినటువంటి అనేకమైనటువంటి స్టోరీ ఉన్నది. కానీ చరిత్రాత్మకమైనటువంటి ఒక చిట్యాల ఐలమ్మ గారి యొక్క జీవిత చరిత్రని మరి ఇరు రాష్ట్రాలకి సంబంధించినటువంటిది ప్రతి భావితరాలకి తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిట్యాల ఐలమ్మ గారి యొక్క నివసించినటువంటి గృహం అండి. ఎంతోమంది మహనీయులు మరి ఇక్కడికి వచ్చి అనేకమైనటువంటి సంస్కారాలు చేసినటువంటి భూ పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు వచ్చినటువంటి గృహం మరి ఈనాడు ఈ పరిస్థితిలో ఉంది. వెనక కూడానా ఇది అందరికీ నమస్కారం అండి. మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి రాష్ట్రం మరి ఈనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత మరి తెలంగాణలో మనము చాలా రజకారుల నుండి మరి అలాగే బహుజన ఉద్యమాలకి మరి ఈనాడు చాకలి ఐలమ్మ గారు ఒక నిదర్శనం. మరి ఈమెని చిట్యాల ఐలమ్మ అంటారు. మరి ఈమె స్వస్థలము మన తెలంగాణ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి గ్రామం అండి. మరి ఈమె వారసులతో ఇప్పుడు మనము మాట్లాడదాం.